టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బోండా ఉమాపై 3 ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలని, కానీ సింగ్ నగర్ పార్టీ ఆఫీసులో ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. తమ ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. 2014లో దాఖలు చేసిన అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారని, 2019లో కూడా అదే ఇంటి అడ్రస్నే పెట్టారని వివరించారు. గతంలో వైసీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించారని అన్నారు. మరి ఇప్పుడు అదే నిబంధన బోండాకు ఎందుకు వర్తించదని నిలదీశారు. ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎఫిడవిట్ లో ఇంటి అడ్రస్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అడ్రస్ 2014లో పెట్టాడు. కానీ 2019 కూడా అదే ఎఫిడవిట్ లో అదే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. 2019లో ఏం చేశాడంటే ఓటు మాత్రం తనకి సింగనగర్ లో అద్దె బిల్డింగ్ ఒకటి ఉండేది ఆఫీసు, దాని పేరుతో ఓటు నమోదు చేయించుకున్నాడు. దాన్ని ఇప్పుడున్న అది ఈ బిల్డింగ్ ఫోటో ఇది. బోండా మనం మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాం. రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమ్మ గారి విచిత్రాలు. ఎందుకంటే పాప ఆయనకు రాజకీయమే కావాలా, రాజకీయం చేసి ప్రజలకు మంచి చేస్తామనే ఉద్దేశం లేదు, కానీ మరి సీటు కావాలా, మళ్ళీ ఆ సీట్లో నేనే కూర్చోవాలనేటువంటి దాని మీద మరి ప్రత్యర్థిగా ఉన్నటువంటి చెప్పారు మా అభ్యర్థి గారు. పర్మిషన్లు కూడా రకరకాలుగా ముందు ఎత్తేసి మరి మమ్మల్ని ప్రచారం కూడా చేసుకొని పోవటము, అలాగే ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆయన చేసేవన్నీ కూడా ఏదో కాగితాలకే పరిమితి, లేకపోతే దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయనేటువంటిది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఏదైతే ఎన్నికల దాఖలు చేసినటువంటి కాగితాలు ప్రతి ఒక్క దానిలో కూడా తప్పులు తడకలే తప్ప ఆయన జెన్యుటీ అనేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లేదు.